మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మహతి భక్తి. నేను మీ మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ఇలా అన్నిటిలో పట్టు ఉన్న తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న అనేది చాలా బాధాకరమైన ప్రశ్న. అంటే రీసెంట్గా జరిగిన ఎయిర్ ఇండియా ఒక క్రాష్ ఏదైతే ఉందో దాంట్లో చాలా మంది చనిపోయారు. అయితే ఇంత దుర్ఘటనలో ఒకే ఒక వ్యక్తి, అది సీట్ నెంబర్ 11A నుంచి ఒక వ్యక్తి బతికి బయటపడ్డారు. ఇదే సంఘటన ఒక 13 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు సేమ్ సీట్ నెంబర్ 11A నుంచి అప్పుడు కూడా ఒక వ్యక్తి బతికి బయటపడ్డారు. ఏంటి ఈ నెంబర్ పవర్ ఏంటి? ఇంతమంది చనిపోయినా వీళ్ళే బతకడానికి కారణం ఏంటి? న్యూమరాలజీ ప్రకారం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు 11A అంటే 3 పవర్ వస్తుంది. 11 అనేది 1 + 1 2, A అంటే 1, సో టోటల్ గా యాడ్ చేస్తే 3 అనేది ఏంటంటే గురు ఒక అంశం. ఇప్పుడు అందరికీ కూడా జాతక రీతిగా ఏమైతుందంటే వాళ్ళు ఇంతమంది చనిపోయారే, వాళ్ళ జాతకంలో అంటే ఎవరైనా మేజర్ గా చూడండి, మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని జాతక చక్రాలు 8th హౌస్ లో నెగిటివ్ గ్రహం ఉండి ఆ దశ జరిగినప్పుడు కొందరు కార్లో వెళ్ళిన అందరూ చనిపోతారు, లేదు ఫ్లైట్ లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉంటారు. సో అది కొన్ని చక్రాలు ఏమైతుందంటే కొన్ని టైం వాళ్ళు లిఫ్ట్ చేసేది, వాళ్ళు తీసుకుని వెళ్ళే టైమింగ్ కూడా బాగా లేకపోతే, సో అప్పుడు ఏమైతుందంటే ఆ నెగిటివ్ అనేది ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మనం అవి ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే టైం కాకుండా కొంచెం టైం చేంజ్ అవుతుంది. సో ఆ రెగ్యులర్ టైం కాకుండా అది టైం చేంజ్ అయినప్పుడు ఒకటి వాళ్ళు మాంది హోరా, లేకపోతే యమగండ కాలము. సో అనుకోకుండా ఆ టైమింగ్ లో ఫ్లైట్ వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు సరే రెగ్యులర్ గానే ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది, మీరు పర్టికులర్ గా ఈ టైం అని చెప్తున్నారు కదా అని అనవచ్చు. కొన్ని జాతకాలకు ఏమైతుందంటే ఆ నెగిటివ్ హోరా అనేది కొన్ని జాతకాలు బాగాలేనప్పుడు వాళ్ళ తోడు వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్లిపోతాయి. ఇది చాలా మంది భయపడుతూ ఉంటారు, అబ్బా మా ఫ్రెండ్ తో వెళ్ళాను, ఎప్పుడు వెళ్తానే యాక్సిడెంట్ అవుతుంది అని అంటారు. అవును, మాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళాలంటే భయం వేస్తుంది, అందుకే నేను వెళ్ళలేదు అని అంటారు. ఉంటుంది. అయితే ఇంతమంది చనిపోవడానికి ఆ రీజన్స్ ఉంటది. కానీ ఒక్కరు బతికేదానికి ఏంటంటే వీళ్ళకి లగ్నం, ఆయుష్ బలం చాలా ఉంటుంది. నిజంగా మిరాకిల్. అసలు చెప్పాలంటే యముడి దగ్గర వెళ్ళి రిటర్న్ వచ్చాడు ఆయన. సో ఆయన జాతక రీతిగా ఆయనకు గురు బలం స్ట్రాంగ్ గా ఉంటున్నాడు. 3 అనే పవర్ గురు పవర్. సో అది ఉన్నప్పుడు ఈయన బతికారు. సో అప్పుడు ఏమైతుందంటే చక్రంలో వాళ్ళకి ఆయుష్ కు సంబంధించిన గ్రహము చాలా పవర్ఫుల్ గా లగ్న బలం, లగ్నం అంటే ఆయుష్, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కానీ అసలు బాగుంటారు. ఇంకొక విషయం చూడండి, హెల్తీగా ఉంటారు, బాగున్న వాళ్ళు సడన్ గా చనిపోతారు కదా. సో అప్పుడు ఏమర్థం, అప్పుడు వాళ్ళకి ఆయుష్ సరిగా లేదు, ఆరోగ్యం బాగుంది కదా, ఆయుష్ లేదు, ఆరోగ్యం మంచిగా ఉండి అసలు అక్కడ ఆయుష్ లేదు కదా. సో అప్పుడు చక్రంలో మనం అనుకుంటాం మన ఇంత పవర్ ఉంది, అసలు లగ్న బలం ఉంది ఈయనకు. సో అందుకే ఈయన బతికారు. ఇంత మంది జాతకంలో ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఉంటే కూడా అందరినీ తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక 2-3 జాతకాల్లో వాళ్ళకి ఏమైతుందంటే ఒక శని పవర్ లేదు 8th హౌస్ లో ఉన్న ఒక నెగిటివ్ మాంది పవర్ ఉండి ఆ దశ జరుగుతుందంటే దాంతో పాటు ఒక 4-5 గ్రహాలు కలిసి ఉంటది. అలా ఉన్నప్పుడు వాళ్ళ తోడు వచ్చిన వాళ్ళకి కూడా ప్రాణం తీసుకుంటది. సో అట్లా ఏమైతుందంటే అలాంటి జాతకాలు కూడా ఉంటది. సో ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ కి వెళ్ళారు, ఒక వ్యాన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఈ న్యూస్ చాలా సార్లు బస్ లో కూడా ఒకసారి అట్లా జరిగినాయి. ఇవి తమిళనాడులో కూడా ఒక్కసారి అట్లానే జరిగినాయి. అంటే ఒక్కసారిగా చాలా సార్లు. అప్పుడు ఏమైతుంది, ఒకరికి జాతకం బాగాలేదని చెప్తున్నాము, ఇలా అందరినీ తీసుకెళ్లేది అట్లాంటి జాతకాలు కూడా ఉంటుంది. సో ఎవరో ఒక్కరు బతకడం అనేది నిజంగా మీరు అనేట్టుగా ఆ నంబర్ ఒక పవర్. ఇంత ముందు కానీ సేమ్ అదే 11A వాళ్ళే బతికారు కదా, సేమ్ ఆ సీట్ లో ఉన్న వాళ్ళే, అంటే అది గురు బలం. అది ఇప్పుడు మిథునంలో ఉన్నాడు గురు, సో మిథునంలో మంచి పొజిషన్ లో ఉన్నారు, కానీ మిథున రాశికి ఆయన వచ్చి మిత్రువే అవుతాడు, శత్రువు కాదు. సో అది బాగానే ఉంది. తనకున్న నంబరు ఆ బలము అంతా అప్పట్లో కూడా ఏమైందంటే మనం అనుకోవచ్చు తన సీట్ దగ్గరే ఉన్నారు, అంటే ఎగ్జిటింగ్ సీట్, అక్కడ నుంచి మనకు చాలా అసలు ఏదైనా డేంజర్ కండిషన్ ఉంటే ఆ టైం అక్కడ నుంచి జంప్ అవ్వచ్చు, బట్ అక్కడే ఉన్నారు కాబట్టి మరి గారిని ఒక రీజన్స్ చెప్పొచ్చు. కానీ అదే సీట్ నెంబర్ కూడా వచ్చింది కదా, అప్పుడు 13 years దాకా ఇప్పుడే వచ్చింది కదా. సో అది కూడా మనం చూడాలి, నెంబర్ పవర్, అది కూడా నిజం. సో అట్లా కొన్ని జాతకాలకు వాళ్ళకి ఆయుష్ అనేది ఉంటుందంటే అది నిజంగానే డైరెక్ట్ అంటే దేవుడి దగ్గర, మీకు చెప్పాలంటే యముడి దగ్గర వెళ్ళినా కూడా దేవుడు మళ్ళీ తీసుకొచ్చేస్తాడు, అంటే శివుడు ఆజ్ఞ చేయమైనా కొట్టదు అన్నట్టు. అదే కదా. అప్పుడు ఏమైతుంది, దేవుడి దగ్గర ఉన్నప్పుడు అస్సలు ఎవరు ఏం చేయలేదు కదా, అంతే. అట్లా ఆయనకు ఒక ఆయుష్ భగవంతుడు ఇచ్చాడు.
సో ఆయన తిరిగి వచ్చారు. బట్ ఆ నంబర్ పవర్ కూడా అక్కడ కలిసి వచ్చింది. నెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. అది చూడాలి. సపోజ్ అది కూడా తనకి నెగిటివ్ గా ఉండింది అనుకోండి, ఆయన కూడా ఏదైనా అయి ఉండేది. అవును, అది ఆయనకు బలంగా ఉంది కాబట్టి మంచిగా బతికి బయటపడ్డాడు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే.